1 వీక్ ఫుల్ హ్యాపీ ఎంజాయింగ్ లైఫ్ విత్ సో అండ్ సో బాడకం అని చెప్తారు. 1 వీక్ తర్వాత ఇద్దరి దగ్గర డబ్బులు అయిపోతాయి, తినడానికి ఉండదు, చికాకులు మొదలవుతాయి. తల్లి దగ్గర మిస్సింగ్ మై మదర్, మిస్సింగ్ మై ఫాదర్ అని ఒక 4-5 హార్ట్ సింబల్ దొంపుతారు. తర్వాత స్లోగా ఎవరు పంచల కాళ్ళు చేరతారు. ఇదంతా జరిగే లోపల ఈ అమ్మాయి తండ్రి, ఈ అమ్మాయి తల్లి ఎంత నరకం చూస్తారు తెలుసా ఇళ్లలో. దానికి నువ్వేళ్ళు హెల్ప్ చేయటం, పొద్దున్నే మాలలు వేసుకొని దేవుడికి దండాలు పెట్టేసుకొని, అరే సర్వనాశనం అవుతాయి జీవితాలు. దయచేసి ఇలాంటి విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకుంటున్నారా, ఇంకేదైనా చేసుకుంటున్నారా, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. నీకొక చెల్లి ఉంది, అది దృష్టిలో పెట్టుకుని నువ్వు ఏదన్నా చెయ్యి. నేను అనుకున్నా నీ ఫ్రెండ్స్ చెత్త నా కొడుకులు కింద నుంచొని పైకి చూస్తున్నారు, అరటి చెట్టును కోతులు చూస్తున్నట్టు. ఇవాళ నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటట్టు అయితే ఆ బాండ్ పేపర్ తీసుకుని వెళ్ళి కింద నా కొడుకుల్ని కట్టేసి వాళ్ళతో సంతకాలు చేయించి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. మీరు ఇప్పుడు ఏదో రోషానికి వెళ్ళేసి పెళ్లి చేసేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని వాళ్ళిద్దరి మీద అచ్చింది వేసి స్లోగా నడుచుకుంటూ వచ్చి వీడియోలు తీసి దాన్ని వైరల్ చేద్దాం అనుకుంటున్నారో మీరు. వైరల్ అయ్యేది ఇది కాదు, ఈ ఫుటేజ్ కాదు వైరల్ అయ్యేది. 1 మంత్ తర్వాత వాళ్ళ జీవితం ఉంటుంది చూసావా, అది వైరల్ అవుతుంది. ఇంకలేక కక్కలేక చస్తారా. అమ్మా నాన్న వాళ్ళు పెద్ద చెట్లు, మీకు ఉన్నట్టుండి మనకేదో మొరుస్తుంది కదా అని చెప్పి సపరేట్గా వచ్చేసారు సంకనాయకపోతాం. చెత్త నా కొడక సస్తా నా టెన్షన్ నాకున్నా కాకుండా కొత్త తీసుకొచ్చి పెట్టు. మన ఇంట్లో ఆడపిల్ల ఉంది, మనం చూసుకోవాలి. వాళ్ళ రోజున వాళ్ళు ఏదో సీనియర్లు, మేము లవ్ చేసుకున్నాం, మేము ప్రాక్టికల్గా ఉంటాం. ప్రాక్టికల్గా ఆలోచించేవాడు ఎప్పుడైనా స్టెప్స్ తీసుకోవాలి. కౌశిక్ క్లారిటీ ఒప్పించమను, వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పించమను. దానికి బొంగు కూడా పేషెన్స్ ఉంటుంది నా కొడుకులకి. ఒప్పించాలంటే టైం లాగ్ కదా, మనకి ఏదైనా వెంటనే జరిగిపోవాలి. ఇప్పుడు ఇవాళ పెళ్లి చేసుకుందాం, కొడుకు అయిపోయావు, ఏమన్నా మాట్లాడదామంటే లవ్కి లస్ట్కి తేడా తెలీదు. ఇలా పెళ్లి చేసుకుంటారు, ఇలా విడాకులు అంటారు. మళ్ళీ ఏమనంటే హనీమూన్ పేరు చెప్పి తీసుకెళ్ళి అక్కడెక్కడ తీసుకెళ్ళి